మనకి గుండెకి రక్త సరఫరా ఉంటుంది. గుండె పంపింగ్ చేయడానికి దానికంటూ కూడా రక్త సరఫరా అవసరం. గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు చేరుకుపోయి అది ఒక పాయింట్ ఆఫ్ టైం దాటాక కంప్లీట్గా రక్త ప్రవాహాన్ని ఆపేస్తే దాన్నే మనం హార్ట్ అటాక్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇది గుండె రక్తనాళం ఉందనుకోండి, దీంట్లో కంప్లీట్గా ఏ బ్లాక్ లేకపోతే ప్రవాహం ఇలా ఉంటుంది. మనకి వయసుతో పాటు కొవ్వు చేరుకోవడం స్టార్ట్ అవుతుంది. ఈ కొవ్వు చేరుకునేసరికి నార్మల్ రక్త ప్రవాహంలో ఆటంకం రావడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక పాయింట్ ఆఫ్ టైం దాటాక మనకి ఎప్పుడైతే ఇటువైపు కండరంలో డిమాండ్ పెరిగింది, ఏదో మనం రన్నింగ్ చేస్తున్నాం లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అలాంటప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు నొప్పిలాగా పెర్సీవ్ అవ్వడం, గుండె కండరానికి తగ్గట్టు రక్త సరఫరా సరిపోవట్లేదు. అప్పుడే మనకి వార్నింగ్ సైన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ వస్తాయి. లైక్ గుండె భారంగా అనిపించడం, చెమటలు పట్టడం, ఆయాసం అనిపించడం. అది ఒక పాయింట్ ఆఫ్ టైం దాటాక కొవ్వు బాగా ఎక్కువ చేరుకునేసరికి ఆ పైన పొర దాన్ని ఇంకా ఆపలేకపోతుంది. అప్పుడు అది చిట్లి అక్కడ ఒక క్లాట్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఆ క్లాట్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా రక్త ప్రవాహాన్ని ఆపేస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నదాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. సో చూసారు కదా, ఆ రక్తనాళం మూసుకుపోక ముందే మనం జాగ్రత్త పడాలి.